వైసీపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి సోషల్ మీడియాలో ప్రచారం వరకు అన్ని తామే నడిపిన ఐపాక్ ను ఆ పార్టీ ప్యాక్ చేసినట్లేనా? గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు ఇక ఏ ప్యాక్లు అవసరం లేదని ఆ పార్టీ భావిస్తోందా? ఆ దిశగా జగన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారా? వైసీపీ కార్యాచరణ నెక్స్ట్ లెవెల్ ఉండబోతోందా? వైసీపీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్లిపోవడంతో రిషిరాజ్ సింగ్ సారథ్యం అందుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఐపాక్ వర్కింగ్ స్టైల్ ఒకలా ఉంటే రిషిరాజ్ సింగ్ చేతికొచ్చాక మరో రకంగా మారిపోయింది. వైనాట్ 175 అనే నినాదంతో వైసీపీని ఎన్నికలకు తీసుకెళ్లిన ఆ సంస్థ బొక్కబోర్లా పడింది. వైసీపీకి జస్ట్ 11 సీట్లు రావడానికి ఐపాక్ అత్యుత్సాహంతో చేసిన క్యాంపెయిన్లే కారణమనే అభిప్రాయం వైసీపీ నేతల్లో క్యాడర్లో ఉంది. 2019లో వర్కౌట్ అయిన ఐపాక్ వ్యూహం 2024కు దిగజారిపోయింది. కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు అంతా తాము చెప్పినట్లే వ్యవహరించాలి, తమ వ్యూహం ప్రకారమే వెళ్లాలని ఐపాక్ ఆంక్షలు పెట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేయలేకపోవడం కూడా వైసీపీని దారుణంగా దెబ్బతీశాయి. ఫలితాల అనంతరం గత జనవరిలో ఐపాక్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ సంస్థకు గుడ్ బై చెప్పింది వైసీపీ హైకమాండ్. మన మీద బాధ్యత పెరిగింది అని గుర్తించండి అనేది అందరికీ చెప్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పార్టీ పదవులు అంటే హోదాలు కాదు, బాధ్యత. ఈ బాధ్యతలో ఎలక్షన్లో ఒకటే కాదు, ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ కావడం, మోర్ ప్రజల్లోకి వెళ్ళగలగడం, మీ స్ట్రక్చర్ ఈ వెపన్ పవర్ఫుల్గా తయారు చేసుకోవడం స్ట్రక్చర్, దీని మీద దృష్టి పెట్టాం. అందువల్ల పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఈసారి కన్సల్టెన్సీలు అంటే ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి గైడ్ చేయడానికి దానికి అవసరం లేకపోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల నుంచి అధినేత జగన్ వరకు వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే పార్టీ అధినేత జగన్ ఎక్కడ పర్యటించినా పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి. దీనికి పార్టీ అధినేత గట్టి వ్యూహమే కారణమని భావిస్తున్నారు. ఫలితాల అనంతరం వెంటనే బౌన్స్ బ్యాక్ అయిన జగన్ మొదటి నెల నుంచే వ్యూహం మార్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించారు. క్యాడర్ నుంచి లీడర్ వరకు యాక్టివ్ చేశారు. పీఏసీ సభ్యుల నుంచి రాష్ట్ర జిల్లా కమిటీలు, అనుబంధ నియామకాలు దాదాపు పూర్తి చేశారు. పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని నియామకాలు పూర్తి చేయనున్నారు. పార్టీకి సంబంధించిన రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు 30 అనుబంధ సంఘాలను ఫుల్ యాక్టివ్ చేశారు. గ్రామ, మండల స్థాయి నుంచి అన్ని కమిటీల్లో నియామకాలు పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది జగన్ సైన్యం సిద్దమవుతారని అంచనా వేస్తుంది. అనుబంధ విభాగాలు, కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తి చేసి పార్టీని ఫుల్ స్వింగ్లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గం పటిష్టంగా ఉంటే పార్టీ ఇమేజ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని వైసీపీ అంచనా వేస్తుంది. అప్పుడు ఫైనల్ గా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని లెక్కలు వేస్తుంది. గ్రౌండ్ లెవెల్ పునాదులు గట్టిగా ఉంటే ఆటోమేటిక్ గా ఫలితాలు కూడా బాగుంటాయని జగన్ లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికలకు మరో 4 ఏళ్లు సమయం ఉన్నందున గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐపాక్ అత్యుత్సాహంతో పాటు వాలంటీర్ల వల్ల పార్టీ అధినాయకత్వానికి, కార్యకర్తలకు గ్యాప్ వచ్చిందని వైసీపీ ఆలస్యంగా తెలుసుకుంది. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా సొంత సైన్యాన్ని సిద్దం చేస్తుంది. సొంత పార్టీ కార్యకర్తలు 15 లక్షల మంది యాక్టివ్ గా ఉంటే పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా గతంలో లాగా ఫుల్ యాక్టివ్ అవుతుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తుంది వైసీపీ. మరి పార్టీ లెక్కలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయా? బయటి వారిని నమ్ముకోవడం కంటే సొంత పార్టీ కార్యకర్తలను నమ్ముకోవడం మేలన్న అభిప్రాయం సరైనదేనా? జగన్ సైన్యం ఆ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.